ఈ శ్రీమంతుడు కథ మీదే అని బయటికి ప్రసార మాధ్యమాల్లో వార్త ప్రసారం అయిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు, దర్శకులు కానీ నిర్మాతలు కానీ కొత్తగా మీ కథలు ఏంటి అనేది, మీ పాత కథలను దుమ్ము దులపడానికి ఏమన్నా ప్రయత్నం జరిగిందా? ఇంకేమేమి ఉన్నాయి మీ దగ్గర అనేది అట్లాంటి ఏమన్నా? అసలు ఇంకొక సెన్సేషన్ చెప్పమంటారా? నాది సమాహారం అనే కథ మహర్షి సినిమాకి వచ్చింది. మక్కి నా నవల్లో వాడు స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చేసుకుందాం తెలుసుకోవడానికి ఇండియాకి వస్తాడు. మహేష్ బాబు గడ మహర్షి సినిమాలో కూడా నరేష్ కోసం ఇండియాకి వస్తాడు. వాళ్ళ నాన్న రెచ్చిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న ఒక రైతు. నా నవల్ అంతే, సినిమాలో కూడా అంతే. అసలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని రీసెర్చ్ స్టార్ట్ చేసి ఒక పెద్ద ఉద్యమం నడుపుతాడు నా కథ, నా నవల్లో. తర్వాత అక్కడ కూడా అదే జరిగింది. కానీ నేను మళ్ళీ మహర్షి సినిమాలో కూడా నేను కోర్టుకి వెళ్ళలేక ఆగా. బట్ ఇప్పుడు వచ్చిన ఈ కిక్తో ఖచ్చితంగా నేను మహర్షి సినిమా మీద కూడా వెళ్తాను. నేను ఇది కూడా ఎందుకంటే వాళ్ళకి నేను ముందు ఇండికేషన్ కూడా ఇస్తున్నాను. ఇది చెప్పారు వాళ్ళకి మహర్షి మీద కూడా వెళ్తున్నానని ఇప్పుడు చెప్తున్నా కదా, ఇక్కడ సాక్షిగా చెప్తున్నారా? ఇప్పుడు వెళ్తాను. మా అడ్వకేట్ దగ్గర మాట్లాడున్నాను. అంటే ఇది కూడా మీకు కూడా నేను ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత క్లిప్పింగ్ పంపిస్తాను, మీరు కూడా చూడండి. ఎందుకు నేను చెప్తున్నానంటే అంటే దాన్ని నేను ఈరోజు రైతు బంధు పథకానికి కూడా నేను తీసుకొచ్చిన ఆ కథలో ఉండే రైతు నిధి పథకమే స్ఫూర్తి. సరే అదేదో తీసుకున్నారు కేసీఆర్, అలా స్ఫూర్తి తీసుకుని ఎదగచ్చు. రైతులకి అంతకుముందు పథకాలు లేవు. రైతు నిధి పథకం నేను తీసుకొచ్చింది 2016 రాసిన నా కథ, అది సమాహారం. ఇప్పుడు వీళ్ళు కూడా అట్ట తీసుకుంటే నాకు హ్యాపీ. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే అది శరత్ చంద్రది కాదు, నా పాలన బట్టి అనేది జగన్మోహన్ రెడ్డి అభిమానులు అనేవాళ్ళు. ఆయన ఏం క్లెయిమ్ చేయాలో తెలియదు, కానీ అది కేసీఆర్ గారు టేకప్ చేశాడు. తర్వాత ఈరోజు నరేంద్ర మోడీగా దేశవ్యాప్తంగా చేస్తున్నారు రైతు సమ్మానం. మంచిదే. అంటే ఒక రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అనే దగ్గర మనకు క్లారిటీ ప్రజలకు ఉండాలి. ఉన్న క్రమంలో ఆ రైతుకు సంబంధించి మనం ఖచ్చితంగా వాళ్ళ ఆత్మగౌరవానికి, వాళ్ళ హక్కులకు సంబంధించి కూడా ఒక పోరాట రూపం ఉండాలి. ఆ పోరాట రూపం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కదా. కథల నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఆ కథల్ని సమాజానికి ఉపయోగిస్తే వెల్ అండ్ గుడ్. కానీ ఇట చౌర్యం చేసి ఇట సినిమాలు తీసుకొని అసలు రైటర్కి వాల్యూ లేకుండా చేస్తే ఎవరిని అడగాలి మేము? ఎవరన్నా మీరే చెప్పండి, ఎవరిని అడగాల? ఏ పంచలకు పోవాలా? ఎవరి దగ్గర మొత్తం దగ్గర పోయి కూర్చోవాలా? ఎవరు పట్టించుకుంటారు ఒక రైటర్ని? ప్రొడ్యూసర్ అంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ ప్రొడ్యూసర్కి సొసైటీ వాల్యూ ఉంటుంది. రైటర్లు దరిదాపు 80 to 90% మధ్యతరగతి జీవులే ఉంటారు. వాళ్ళు ఎవరు 100 కోట్లకి అధిపతులు గారు. మరి వాళ్ళు ఎవరిని అడగాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అక్షరం నమ్ముకున్న వాళ్ళే తప్ప లక్షలు నమ్ముకునే వాళ్ళు కాదు కదా. అక్షరం అంటే దాని వెనక ఎంతో మేధో మదనం ఉంటుంది. ఒక అక్షరం నవల బయటికి రావాలంటే అది పురిటి వేదంతో ఇప్పుడు మాకు నేను అంటాను, ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి 9 నెలలు కష్టపడుతుంది. కానీ ఒక రచయితకి ప్రతి రచన ఒక ప్రసవ వేదనే. ఒక కథ ఎత్తుగడ దగ్గర నుంచి ముగింపు వరకు, తర్వాత దాన్ని మలుపులు తిప్పడం వరకు ఒకసారి చాలా స్ట్రగుల్ అవుతాం. ఎమోషన్. ఇప్పుడు మాకు జీవితంలో వచ్చిన కథలే మాకు అవసరం. వాస్తవానికి నేను రైతులు ఆత్మహత్య కంటిన్యూగా చేస్తుంటే దీని మీద నేను ఒక పెద్ద రీసెర్చ్ మెథడాలజీ నేను రాసింది అయితే అది. దాంట్లో మనకి ఉద్యోగులకి డిఏలు ఉంటాయి. రైతుకి ఎవడిస్తాడు డిఏ? 6 కాలం పంట పండించే రైతుకి. రైతు అన్నం వాడు కానీ పండించకపోతే మనం ఏం తిని బతకాలి? బంగారం తిని బతకలేము, కరెన్సీ తిని బతకలేము కదా. కాబట్టి ఆ రైతుకి వెంట మనం ఉండడం అనేది అనివార్యం అనేది అర్థమవుతుంది కదా సొసైటీ. దాన్ని బేస్ చేసుకొని రాస్తే అది ఒక మంచి ప్రాజెక్ట్ అయింది, మంచి కథ వస్తుంది. నవీ వీక్లీలో అది బహుమతి కూడా వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే అగైన్ శ్రీమంతుడికి సింబాలిక్ ఫైట్. ఇది రైటర్ల కోసం చేస్తున్న ఆత్మగౌరవ పోరాటం. ఈ పోరాటంలో నన్ను గెలిపించడానికి ప్రతి రచయిత నా వెనకున్నారు. వాళ్ళందరూ కూడా మేము చేయలేని పని, నాకు కొన్ని వందల ఫోన్ కాల్స్ దగ్గర నుంచి ఎన్నో మెసేజ్లు కూడా వచ్చాయి. ఈ తర్వాత కూడా మీకు చూపిస్తా. అంటే మీరు తప్ప ఎవరు ఇంత ఫైట్ చేసేవాళ్ళు లేరని. అంటే ఒక దశకు వచ్చిన తర్వాత నాకు అక్కడి నుంచి అభినందనలు వచ్చాయి. కానీ దీని వెనక నేను కోర్టు కోసం పడే కష్టాలు, ఆ లాయర్లు తిరగడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్డర్ ఇష్యూ కాదు కదా. అందరూ ఇది చేయలేరు కదా. అంటే ఈ పెయిన్ అనేది సొసైటీ పరంగా నన్ను చాలా హ్యూమిలేట్ చేసింది. కాబట్టి నేను కమిషన్ ముందుగా నేను పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకొకరు అంటే తెలిసిన తర్వాత ఎస్సీ కమిషన్ కావచ్చు, మానవ హక్కుల కమిషన్ కావచ్చు, ఇంకేదైనా ఉంటే ప్రతి ప్లాట్ఫామ్ని నేను తలుపు తట్టడం అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే 7 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చిన్న విషయం కాదు కదండి. 7 సంవత్సరాల పాటు సస్టైనబిలిటీ ఎలా సాధ్యం అవుతుంది? ఎన్నిసార్లు కోర్టుకు తిరగాలి? ఇప్పుడు మొన్న కూడా నాకు సిటీ సివిల్ కోర్టుకి రమ్మని నాకు మెసేజ్ వచ్చింది.
నా పనులను వదులుకుని ఎక్కడ పోతాను నేను? మీరే చెప్పండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే అంటే ఇట్టగా ఎప్పుడు మొన్నగా వెళ్ళొచ్చా సిటీ సివిల్ కోర్టుకి. ఎన్నిసార్లు పోతాం మేము? సార్ యూ హ్యావ్ అటెండ్ ద సిటీ సివిల్ కోర్ట్ ఆన్ 12 ఆల్రెడీ కోర్ట్ ఇంపోజ్డ్ యాజ్ కాస్ట్ నాన్ అపిరెన్స్ అంటే అపిరెన్స్ కాకపోతే మళ్ళీ ఫైన్స్ పడుతుంటాయి. తప్పు వాళ్ళు చేయడం ఏంటి, నేను డబ్బులు కట్టడం ఏంటి, కోర్టుకి మళ్ళీ మేము ఫీజులు కట్టాలంటే కాకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఓకే, అసలు వీళ్ళకి శిక్ష పడదా? సో ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వీళ్ళకి వర్తించదా? ఇండియన్ పీనల్ కోడ్ వీళ్ళకి వర్తించదా? ఏంది ఈ తప్పులు చేసిన వాళ్ళ పట్ల సొసైటీ ఎలా స్పందించాలి, సినిమా పెద్ద ఎట్లా స్పందించాలి? ఇది నాకు ఒక అంతర్మతంతో కూడుకున్న ప్రశ్న కదా. ఇది ఈ ఫైట్ అనేది ఆరంభమే, అంతం కాదు. ఇది శ్రీమంతుడి నుంచి మహర్షికి వెళ్ళబోతుంది. అదొక ప్రస్థానం. కానీ బేసిక్గా ఇండస్ట్రీ పెద్దలు అంటే ఇప్పుడు నేనంటే ఈ ఇష్యూ తీసుకొచ్చాను, ఇంకా మహర్షి నేను తీసుకురాలేదు. ముందు దీన్ని షెడ్యూల్ చేయాలి కదా. షెడ్యూల్ చేసి అతను రైటర్ పక్షం నిలబడాలి కదా. రైటర్ల సంఘం వాళ్ళు ఏం చేయాలంటే ఒక నివేదిక ఇచ్చి వదులుకోవడం కాకుండా అసలు కొరటాల శివ అనబడే వ్యక్తి ఇంకో సినిమా తీయకుండా అతన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. నా కోసం కాదు అది, నాకే వ్యక్తిగతంగా ఆయన మీద ఏముండదు ద్వేషం. ఆయన తీసిన భరత్ అనే నేను అది ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది. ఆయన తీసిన సినిమాల్లో సీఎం క్యారెక్టర్ వేసాడు కదా పిల్లాడు మహేష్ బాబు. మంచి సినిమాని మంచిగానే మనం చూస్తాం, మంచిగా అంటాం. కానీ కథ చౌర్యం అనేది జరిగితే అది ఎంటైర్ సివిల్ సొసైటీ అబ్జర్వ్ చేస్తుంటుందిగా ఈ జరిగిన దుర్మార్గం దారుణాన్ని. అది నేను చెప్పేది. శ్రీమంతుడు అసలు కథ ఇదే అని రైటర్ శరత్చంద్ర గారు చెప్పారు. ఈ శ్రీమంతుడు కథతోనే ఇది ఎండ్ అవ్వట్లేదు. మహర్షి సినిమా కూడా నా కథే కాపీ కొట్టారు, దాని మీద కూడా కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది అని రైటర్ శరత్చంద్ర గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు. థ్యాంక్ యూ అండి.